హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో అందమైన ఈజీ అయిన గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. దీనికోసం నేను ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకున్నానండి. ఇవి ప్లాస్టిక్వి, చూసారు కదా, చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. ప్రీవియస్ వీడియోలో నేను 4 ఫ్లవర్స్లో ఉన్న ఫ్లవర్స్ అనేవి చూపించాను. ఇవి 6 పెటల్స్ ఉన్నవి చూసారు కదా. ఇలాంటి జాస్మిన్ బడ్స్ ఉన్నవి 6 తీసుకున్నాను. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. సైజ్ అనేది కొంచెం 2 ఇంచెస్ పైన ఉంటుంది. 2.5 అలా ఉంటుందండి సైజ్ అనేది. అలాగే లేజర్ కటింగ్ పెటల్స్ అనేవి తీసుకున్నాను. పింక్ తీసుకున్నాను, డార్క్ పింక్, రాణి కలర్ పింక్ తీసుకున్నాను. అలాగే వైట్ కలర్ పెటల్స్ తీసుకున్నాను, ఓవెల్ షేప్ తీసుకున్నానండి. అలాగే గ్రీన్ కలర్, ఈ 3 కలర్స్ యూజ్ చేస్తున్నాను ఈ గార్లాండ్ కోసం. పింక్, అలాగే వైట్, అలాగే గ్రీన్ కలర్ తీసుకున్నాను. లేజర్ కటింగ్ పెటల్స్ అనేవి తీసుకున్నాను వీటి కోసం. అలాగే మనం సెంటర్లో వేయడానికి బీడ్స్ యూస్ చేస్తున్నాను, నార్మల్ బీడ్స్. ఇక గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. అలాగే హ్యాంగింగ్ కోసం ప్లాస్టిక్ రింగ్స్ అనేవి యూస్ చేస్తున్నాను. ఏదైనా థర్మాకోల్ కానీ ఇలాంటిది ఏదైనా ఫామ్ తీసుకోవాలి. దానికి నీడిల్ని ఇలాగా బ్యాక్ సైడ్కి గుచ్చిన తర్వాత గ్రీన్ కలర్ పెటల్స్ని ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో గుచ్చాలండి. ఇలాగే గ్రీన్ కలర్ పెటల్స్ అనేవి 8 తీసుకుంటున్నాను. పెటల్స్ అనేవి మన ఇష్టం అండి, 8 కానీ 10 కానీ. మనం ఆ కలర్ అనేది ఎక్కువ కనిపించాలనుకుంటే మనం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను 8 పెటల్స్, తర్వాత ఒక బీడ్, తర్వాత మళ్ళీ 8 పెటల్స్ తీసుకుంటున్నాను స్టార్టింగ్లో. ఇలాగా మొత్తం 16 పెటల్స్ అనేవి గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో గుచ్చాలి. చూసారు కదా, ఇలాగ 16 పెటల్స్ గుచ్చుకుంటే ఈ సైజ్ వస్తుంది. తర్వాత ఒక బీడ్ తీసుకోవాలి. ఇలా బీట్ తర్వాత మన ఫ్లవర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ చూసాం కదండి, జాస్మిన్వి. ఈ ఫ్లవర్స్ అనేవి మనం ఎంతవరకు కావాలో 20, 10 ఎన్ని కావాలో మనం, అంటే మినిమం 10 ఇంచెస్, 5 ఇంచెస్, దాని వరకు కూడా ఈ ఫ్లవర్స్ ఎంతవరకు కావాలో అంతవరకు కూడా. ఈ మధ్యలో ఎలాంటి బీడ్స్ కానీ ఎలాంటివి ఏమీ పెట్టట్లేదు. డైరెక్ట్ సెంటర్లో హోల్ అనేది ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా నేను 20 ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను. చూసారు కదా, ఇలాగ ఫ్లవర్స్ జస్ట్ యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా కంప్లీట్గా మనం ఈ ఫ్లవర్స్తో మొత్తం మనకి ఎంత పొడుగు కావాలో అంతవరకు మనకి ఫ్లవర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ థిక్గా వస్తుంది. ఎలాంటి బీడ్స్ కాంటివి ఎలాంటివి కూడా మనం యూజ్ చేయకుండా ఈ ఫ్లవర్స్తో ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇవి 20 ఫ్లవర్స్కి మనకి ఇంత సైజ్ వస్తుంది. మనకి ఇంకా ఎక్కువ 10 కానీ ఇంకా 10 యాడ్ చేసుకుంటే ఇంకా 30 వరకు అయితే ఇంకా లాంగ్ అయిపోతుంది. మన ఇష్టం, మన గార్లాండ్ అనేది ఎంతవరకు మనం పెట్టుకోగలుగుతామో అంతవరకు మనం ఇలాగ యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మళ్ళీ సేమ్ గ్రీన్ కలర్ పెటల్స్ అనేవి 16 తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగ 16 పెటల్స్ గ్రీన్స్ తీసేసుకుంటున్నాను. ఫస్ట్లో స్టార్టింగ్లో మనం గ్రీన్ తీసుకున్నాము, తర్వాత ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ తీసుకున్నాను, తర్వాత సేమ్ గ్రీన్ కలర్ లేజర్ కటింగ్ పెటల్స్ అనేవి 16 తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ అనేవి 20 తీసుకుంటున్నాను. మనకి లెంగ్త్ బట్టి 20, 30, 40 ఎంతవరకైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వైట్ అండ్ పింక్, అంటే డబుల్గా మిక్సింగ్ చేస్తున్నాను. చూసారు కదా, పింక్ పైన వైట్ కలర్ పెటల్ పెట్టేసుకొని ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో గుచ్చాలి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి డబల్ షేడ్ అనేది కనిపిస్తుంది. చూసారు కదా, ఇలాగ పింక్ తర్వాత పైన వైట్ పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగ మనం ఒక 15 వరకు, నేను 50 వరకు గుచ్చుతున్నాను. 50 వరకు ఇలాంటి డబుల్ షేడ్ పెటల్స్ అనేవి సెంటర్లో ఒక 8 కానీ 9 కానీ ఫ్లవర్స్ తర్వాత బీడ్ అనేది యాడ్ చేసుకుంటూ కంప్లీట్గా మనకి ఈ 50 పెటల్స్ వరకు గుచ్చుతున్నాను. చూసారు కదా, ఇలా గుచ్చేసుకుంటే మనకి డబల్ షేడ్ అనేది కనిపిస్తుంది. తర్వాత సేమ్ మళ్ళీ బీట్ తర్వాత గ్రీన్ కలర్ పెటల్స్ అనేవి 16 తీసుకున్నాను. ఇలాగ కంప్లీట్గా మనం దీని తర్వాత మళ్ళీ వైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఇలా గ్రీన్ కలర్ పెటల్స్ తర్వాత ఈ ఫ్లవర్స్ వైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను.
చూసారు కదా, ఎక్కడ కానీ బీడ్స్ లాంటివి ఏవి యూజ్ చేయట్లేదు. ఓన్లీ మనం లేజర్ ఈ పెటల్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే నేను సెంటర్లో బీడ్స్ అనేవి యూజ్ చేశాను. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్కి ఎలాంటి బీడ్స్ అనేవి ఏమి యూజ్ చేయట్లేదు. యూజ్ చేయకుండానే చూసారు కదా ఎంత థిక్గా కనిపిస్తున్నాయో ఫ్లవర్స్ అనేవి. ఇలా కంప్లీట్గా మనకి ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అంతవరకు కూడా ఈ ఫ్లవర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూసారా, జస్ట్ సెంటర్లో మనకి హోల్ ఉంటుంది. హోల్లో మనకి ఇలాగ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, థిక్గా కనిపిస్తుంది ఫ్లవర్ అనేది. దూరం నుంచి చూసినప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఇవి లైట్ వెయిట్ కాబట్టి మనకి గార్లాండ్ అనేది వెయిట్గా కూడా కనిపించదు. దీని తర్వాత సేమ్ మళ్ళీ గ్రీన్ కలర్ పెటల్స్ అనేవి 16 తీసుకున్నాను. చూసారు కదా, ఇలాగ 16 పెటల్స్ తీసేసుకున్నాను. ఇలా గుచ్చుకున్న తర్వాత కంప్లీట్గా మనకి ఒక లైన్ లాగా కంప్లీట్ చేయడం కోసం చూసారుగా, ఫస్ట్ గ్రీన్, తర్వాత వైట్ ఫ్లవర్స్, తర్వాత గ్రీన్ మిక్సింగ్ కలర్ పింక్ అండ్ వైట్ మిక్సర్ షేడెడ్, తర్వాత గ్రీన్ వైట్ ఫ్లవర్స్, తర్వాత పింక్ డైరెక్ట్ ఓన్లీ పింక్ కలర్ నేను యూజ్ చేస్తున్నాను. వైట్ అనేది షేడెడ్ యూజ్ చేయకుండా పింక్. ఇలాగ 1 లైన్ కంప్లీట్ అయ్యాక సెకండ్ లైన్ కూడా ఇలాగ చూపించే విధంగా సెకండ్ లైన్ కూడా మనం ఇదే మెజర్మెంట్తో ఇంతే కౌంటింగ్స్తో మనం సెకండ్ లైన్ కూడా కంప్లీట్ చేయాలి. చూసారు కదా, ఇలా కంప్లీట్ చేసుకుంటే మనకి గార్లాండ్ అనేది రెడీ అవుతుంది. రెండు వైపులా కూడా రింగ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి చివర. ఇలా రెడీ చేసేసుకున్నాక కింద హ్యాంగింగ్ కోసం బంచ్ అనేది రెడీ చేసుకుందాము. దీనికోసం నేను కొన్ని పెటల్స్ తీసుకుంటున్నాను, బీడ్స్, అలాగే కొన్ని పింక్ కలర్ పెటల్స్, గ్రీన్ కలర్ పెటల్స్ తీసుకున్నాను. చూపించే విధంగా పింక్ కలర్ పెటల్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని సెంటర్లో గుచ్చాలి. ఇలాగా 5 పెటల్స్ పింక్ కలర్ తీసుకున్నాను. తర్వాత గ్రీన్ అనేది 2 పెటల్స్ తీసుకున్నాను. బీడ్స్ అనేవి ఒక 10 వరకు తీసుకోవాలి. మనకి హ్యాంగింగ్ అనేది ఎంత పొడుగు కావాలనుకుంటున్నామో కింద బంచ్ అనేది అంతవరకు కూడా మనకి బీడ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నేను 10 బీడ్స్ అనేవి తీసుకున్నాను. ఈ నార్మల్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ నార్మల్ బీడ్స్ ఒక 10 యాడ్ చేస్తున్నాను. ఇలాగ 10 తీసుకుంటే మనకి ఒక లైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలాగా మనం 3 లైన్స్ కంప్లీట్ చేయాలి. ఈ 3 లైన్స్ని కలుపుతూ మనం ముడి వేసేసుకుంటే ఒక బంచ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ బంచ్ని మనం గార్లాండ్కి అటాచ్ చేసేసుకుంటే గార్లాండ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఎంతో కలర్ఫుల్గా ఉండే ఇలాంటి గార్లాండ్స్ అనేవి మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక విషయం అండి, ఇందులో కనిపించే గార్లాండ్స్, ఈ మెటీరియల్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా నేను సేల్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. ఇలాగా యాడ్ చేసేసుకుంటే మనకి గార్లాండ్ అనేది రెడీ అయిపోతుంది. వాషబుల్ కాబట్టి మనకి కలర్ పోవడము అలాంటిది ఏమీ ఉండదు. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉండే ఇలాంటి గార్లాండ్స్ అనేవి మనం ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు వీటితో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.